వెల్కమ్ టు సీజే టీవీ. నేను మీ కవిత చంద్రధన. భూతాపానికి, పర్యావరణ కాలుష్యానికి కారణం ఏదైనా ఉంది అంటే ప్లాస్టిక్ అనే చెప్పుకోవచ్చు. అలాంటి పాడైపోయిన ప్లాస్టిక్ని తీసుకొని మనకు వ్యర్థాలను తీసుకొని మనకు పాయింట్స్ పరంగా ఎవరైనా ఇస్తున్నారంటే అభిషేక్ అగర్వాల్. తనతో మనం ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, ఎక్కడ మీది ప్రాపర్ అండ్ మీరు ఏం చదువుకున్నారు? ప్రాపర్ నాదైతే బార్న్ అండ్ బాటప్ హైదరాబాద్ లోనే ఉంది. కానీ మా ఫాదర్స్ అందరూ రాజస్థాన్ నుంచి వచ్చినారు. 1981 లో మేము మైగ్రేట్ అయినాము హైదరాబాద్ కి. ఇంకా మా ఫాదర్ బిజినెస్ లో వచ్చేసి సూపర్ మార్కెట్స్ బిజినెస్ వాళ్ళు చేసినారు. కానీ నేను కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ ఏదైనా చేయాలి లైఫ్ లో, ఏదైనా సాధించాలి, ఏదైనా సొసైటీకి ఏమైనా చేయాలంటే ఇంతకు ముందు చేసిన బిజినెస్ లో, లాజిస్టిక్ బిజినెస్ లో వేరే వేరే బిజినెస్ చేసినాను. కానీ ఈ బిజినెస్ చెప్పాను, కానీ ఒక సొసైటీకి అందరూ ప్రదూషణం ఎలా మనం తక్కువ చేయాలి, మనం ఈ చెత్త అని ఒక విషయం వరల్డ్ అందరూ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఇంట్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న చెత్త మనం ఎక్కడ పాడేయాలి, ఎలా పాడేయాలని చూస్తున్నాం. కానీ దీనికి సొల్యూషన్ ఎలా తీసుకురావాలని ఎవరికి దొరకలేదు. అది ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లం. అయితే ప్లాస్టిక్ అనేది తీసుకొని డబ్బులు ఇస్తారు, స్క్రాప్ ఎక్కడైనా సరే తీసుకొని డబ్బులు ఇస్తారు. మీకు ఎలా వచ్చింది పాయింట్స్ ఇవ్వాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఒక మనిషి ఎప్పుడైనా నేను మీ దగ్గర వచ్చినాను అనుకోండి, ఈ కాలంలో పైసలు ఎవరికి ముఖ్యం లేదు. నేను వచ్చి ఒక 10 రూపాయలు ఇస్తానంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నట్టు. ఎందుకంటే వాల్యూ లేదు. 100 రూపాయలు 500 రూపీస్ వాల్యూ లేదు. కానీ మేమేం ఆలోచించినామంటే మనం పాయింట్స్ ఇస్తున్నాము. పాయింట్స్ ఇస్తున్నాం అంటే మీరు ఒక మనిషికి మైండ్ సెట్ ప్లేస్ చేస్తున్నారు. పాయింట్స్, ఆ పాయింట్సే మనీ మా కాన్సెప్ట్ లో. పాయింట్స్ తో పాటు గిఫ్ట్ కూడా ఇస్తారని తెలిసింది. పాయింట్స్ తో పాటు గిఫ్ట్ మన యాప్ లోనే ఉంది అది అన్ని. అయితే పాయింట్స్ తీసుకున్న తర్వాత చాలా మంది ఏమనుకుంటారు, ఈ పాయింట్స్ తీసుకొని ఏం చేసుకోవాలి. పాయింట్స్ తీసుకొని మా యాప్ లోనే మేము ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసినాము. పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఆ యాప్ లోనే వెళ్ళి మీరు రెడీమ్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ వస్తుంది మీకు. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఏమేమి ఉపయోగం ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవచ్చు. ఒక పాయింట్ ఎంత వాల్యూ అండి? ఒక పాయింట్ 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అండి. 1 రూపీ? 1 రూపీ. అబ్బా, 1 రూపీ అంటే ఎవరైనా కలెక్ట్ చేస్తారండి. అసలు ఎవరు చెత్త పడేయరు. అది దానికోసమే తీసుకొచ్చినాము, ఎవరు పడేయొద్దని తీసుకొచ్చినాము. ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే మన ఒకరోజు మనం కోవిడ్ టైంలోనే అందరూ ఏం చేసినారు, అందరూ క్లీన్ ఉండాలి. అదే కాన్సెప్ట్ కోవిడ్ లో ఇంకేం ఉండలేదు. మంచి ఫుడ్ తినాలి, మన ఇంట్లో మొత్తం కరెక్ట్ క్లీన్ చేసుకోవాలని కాన్సెప్ట్ ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తున్నాం అంటే తీసుకొచ్చి తిని మరీ పాడేస్తున్నాము. ఎందుకు ఆ ప్రాబ్లం ఎందుకు ఉంది అని నేను ఆలోచించుకొని దాంతో ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకొని, సరే మనమే ఇది ఒకసారి కలెక్ట్ చేసుకుని మనం చూద్దాం మార్కెట్లో ఏమైనా ఉన్నారా తీసుకున్నాను అని. ఎవరు లేకుండే. సరే నాదైతే నా ఇంట్లో నుంచి అయితే ఆ మెటీరియల్ చాలా లో వాల్యూమ్ లో ఉండే. ఒక 1 వీక్ లా ఒక 4 members 5 members ఫ్యామిలీలా ఎవ్రీ వీక్ 350 grams ఆఫ్ డ్రై వేస్ట్ జనరేట్స్ ఎవ్రీ డే. ఎంత చెత్త కలెక్ట్ అవుతే 1 పాయింట్ అవుతుంది? 1 kg. 1 kg is equal to 1 point. 1 kg is equal to 2 points. 2 points. 1 kg is equal to 2 points. అయితే మీరు 5 kg ఇచ్చినా 10 kg ఇచ్చినా మినిమం క్వాంటిటీ వి టేక్ 3 kgs. ఓన్లీ 3 kgs కూడా మేము ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ కవర్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎలాంటివి అయితే ఇవన్నీ మీ ట్రాప్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట? మీకు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు మీరు ఆశ్చర్యలో వచ్చేస్తారు. మేము ఏదైనా ప్లాస్టిక్ తీసుకుంటాం.
సింగిల్ యూస్ ప్లాస్టిక్ కూడా తీసుకుంటాం. చిప్స్ ప్యాకెట్, చాక్లెట్ ర్యాపర్, చిప్స్ ఆయిల్ ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్ కూడా తీసుకుంటాం. ఓకే. అప్పుడు పిల్లలు ఎవరు పడేయరు ఇంకా. పిల్లలకైతే మేము అది పెన్సిల్స్, స్టేషనరీ ఇస్తాము ఇస్తే. ఓకే, మంచి మంచి గుడ్. ఓకే, వాళ్ళకు పాకెట్ మనీ అయిపోతుంది. అవును. ఇంటి నుంచి ఎంతైనా వాళ్ళు జమ చేసుకొని ఉమ్, మాకు పిలిస్తే ఉమ్, మేము ఏం చార్జ్ తీసుకోము. ఓకే. మేము ఇంటికి వచ్చి మేము మీ దగ్గర నుంచి ఎంత డ్రై వేస్ట్ ఉన్నా, ఉమ్, ఏదైనా ప్లాస్టిక్ ఉన్నా, ఉమ్, మీరు ఇంకా స్విగ్గీ, జొమాటో ఈ మధ్య చాలా మంది బుక్ చేస్తారు. ఉమ్, స్విగ్గీ, జొమాటో కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ, ఉమ్, ఏదైనా మార్కెట్ ప్లేస్ నుంచి ఏదైనా మీరు తెప్పించుకుంటే ఓకే. అన్ని బాక్సెస్ లో వస్తాయి, ఉమ్. లేకపోతే కవర్స్ లో వస్తాయి. పిల్లలైతే ఈ ఇట్లా మీకు పాయింట్స్ కలెక్ట్ చేస్తే ఇది మీకు పాకెట్ మనీ యాడ్ అవుతుంది అనే విషయం చెప్తే మాత్రం పిల్లలు ఎక్కడ చెత్త పడేయరు అసలు. ఇంకా వాళ్ళు ఒక పాకెట్ మనీని ఎలా జమ చేసుకుంటారో ఎగ్జాక్ట్లీ వాళ్ళు సేమ్ ఇదే విధంగా వాళ్ళు పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడానికి అలవాటు పడిపోతారు పిల్లలు. 100%. దానికోసమే మేము ఇది కాన్సెప్ట్ తీసుకొచ్చినాము. చాలా మంచి ఆలోచన. ఇంకోటి, అందరూ టెక్నాలజీ పైన ఉన్నారు. అవును. ఇంతకు ముందు ఏంటంటే ఫోన్ చేసి ఏదైనా పిలవాలంటే ఎవరికైనా టైం లేదు. ఉమ్, మీరు 1 క్లిక్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తారు. అవును. అలాంటిదే 1 క్లిక్ లో గుడి బ్యాగ్ యాప్, మన యాప్ పేరు గుడి బ్యాగ్ ఓకే, వచ్చేసి గుడి బ్యాగ్. గుడి బ్యాగ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో రెండిట్లో మేము లైవ్ ఉన్నాము. ఆల్రెడీ హైదరాబాద్ లో 27 పిన్ కోడ్స్ లో మేము సర్వీస్ ఇస్తున్నాము. 27 పిన్ కోడ్స్. సర్వీస్ ఇస్తున్నాము. మా దగ్గర ఒక చాలా ప్లస్ పాయింట్ ఏముందంటే, మీరు యాప్ డౌన్లోడ్ చేయంగానే మేము ఒక బ్యాగ్ ఇస్తాం మీకు. ఓకే. బ్యాగ్ కూడా వి డోంట్ చార్జ్ ఎనీథింగ్, ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము. ఓకే. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము. ఓకే. ఇంకోటి, మీరు వెళ్ళాల్సింది ఎక్కడ లేదు. లేదు. ఆ బ్యాగ్ లా మీరు ఎంత చిన్న ఐటమ్, ప్లాస్టిక్ ఉన్న బాక్సెస్ ఉన్నా, ఏమైనా ఉన్నా దానిలో మీరు వేసుకోవచ్చు. ఓకే. మార్నింగ్ మీరు బ్రెడ్ తీసుకొస్తారు, ఓకే. ఆ బ్రెడ్ ప్యాకెట్ కూడా వేయచ్చు. ఓకే. మీరు ఎగ్ ట్రే తీసుకొస్తారు కదా, అవును. ఆ ఎగ్ ట్రే కూడా తీసుకుంటారు. మీకు ఇన్ని రోజులకు వచ్చి కలెక్ట్ చేసుకోవాలని టైమింగ్ పీరియడ్స్ ఏమైనా ఉన్నాయా? టైమింగ్ యాప్ లోనే ఉంటది. ఓకే. ఆ డేట్, టైం అన్ని యాప్ లోనే చూపిస్తాము. మీరు సేమ్ యాజ్ ఏ మీరు బుక్ చేసిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లాగానే ఓకే. అన్ని టైం ఉంటది, షెడ్యూల్ ఉంటది, అన్ని ఉంటాయి అందులోనే. ఓకే. అందులోనే మీరు వెళ్ళాలి, మీ టైం బుక్ చేసుకోవాలి, డేట్ బుక్ చేసుకోవాలి. మేము ఆ టైం, ఆ డేట్ కి మీ దగ్గర వచ్చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు కదా, ఈ విషయం చాలా మందికి తెలీదు. అసలు ఈ గుడి బ్యాగ్స్ ఉందని ఫస్ట్ నాకే తెలీదు, ఇంకెవరికో కాదు, తెలీదు. ఇప్పుడు మరి అందరికి తెలియాలి దీని గురించి. మరి ఏం చేయాలి అప్పుడు దానికోసం? ఇది తెలవాలంటే అవేర్నెస్ ఫస్ట్. మీరున్నారు, మీరు తెలియదు అన్నారు. ఇప్పుడు మీ సొసైటీలో ఉన్న మీరు అవేర్నెస్ మీ కమ్యూనిటీస్, ఫ్రెండ్స్ కి మీరే చెప్పాలి. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి. ఏదైనా యాక్టర్ కానీ, ఏదైనా యాక్ట్రెసెస్ కానీ, వీళ్ళు ఏదైనా ముంగట వచ్చి ఒక మెసేజ్ ఇచ్చిన సొసైటీకి, ఎందుకంటే చాలా మంది ఫాలో చేస్తారు. చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఇండియాలో, హైదరాబాద్ లో. ఒక చిన్న మెసేజ్, ఇంత మంచి పని మనం చేస్తున్నాము, ఇది నేను నా కోసం చేస్తలేను, ఇది వస్తున్న ఫ్యూచర్ కోసము, అందరి కోసము ఏదో మేము స్టార్ట్ చేసినాం ఈ జర్నీకి. ఇది ఒక జర్నీకి పెద్ద జర్నీ చేయాలి, ముందు తరాల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇదైతే. ఇప్పటి వరకు ఎంతమంది మీ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు? ఇప్పుడు మా దగ్గర దాదాపు 20,000 మంది నుంచి 25,000 మంది ఆల్రెడీ మా యాప్ లో జాయిన్ అయినారు. అందరు యూజ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ చెప్తే డైలీ మేము 5 tons ఆఫ్ ప్లాస్టిక్ కలెక్ట్ చేస్తాము. డైలీ 4 to 5 tons ఆఫ్ ప్లాస్టిక్. నేను మళ్ళీ 20,000 మంది నుంచి కలెక్ట్ చేసినప్పుడు మీరు ఆలోచించుకోండి, ఒకవేళ హైదరాబాద్ మొత్తం ఇది వచ్చేస్తే, మేము మొత్తం కలెక్షన్ చేస్తే ఇంకెంత అవుతుంది? ఎంత అవుతుంది? చాలా అవుతుంది, చాలా అవుతుంది. మనం ఓన్లీ ఆలోచించుకుంటేనే ఇంత పెద్దగా అవుతుంది. 20,000 మంది నుంచి మనం 4.5 tons మేము తీసుకొస్తున్నాం. ప్లాస్టిక్, కార్డ్బోర్డ్ అన్ని తీసుకొస్తున్నాము. అది ఇప్పుడు దాకా 3 years లో మేము 10 lakh kgs ప్లాస్టిక్ మేము రీసైకిల్ చేశారన్న. ప్లాస్టిక్, కార్డ్బోర్డ్ అన్ని కలిపి ఆలోచన 10 lakh kgs ల్యాండ్ ఫిల్స్ కి వెళ్తే ఎంత పొల్యూషన్ అవుతుండే, ఎంత జీవ జంతువులు ఉపయోగపడుతుంది అందరికి. అది మొత్తం ఒకవేళ ఇది అందరు హైదరాబాద్ కానీ, ఇండియాలో మొత్తం కానీ అవేర్నెస్, నేను ఒక్కదాన్నే ఈ
మొత్తం ఇనిషియేటివ్ కి నేను చేయలేను. చేయలేను. ఇంకా చాలా మంది చేస్తే రావాలి. కూడా రాదు కూడా రా. కుదరదు. అందరు కలిసి చేస్తేనే చేస్తేనే అవుతుంది. అవుతుంది. చెత్త బండి వస్తుంది కదా, చెత్త బండి వచ్చినప్పుడు తను తీసుకెళ్తా ఉంటే ఇటు సైడ్ బ్యాగ్ పెట్టేసి ఆ టైంలో తను అక్కడ అందులో ఉన్న ప్లాస్టిక్ కావచ్చు, పాల ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్ అన్ని జమ చేసుకుంటారు అనమాట. అంటే నాకు తెలిసి మళ్ళీ స్క్రాప్కి వేసుకుంటారు అట్లా అని అనుకునేదాన్ని. కానీ మనము వాళ్ళకి వేసే బదులు మనమే ఇంట్లో గుడి బ్యాగ్లో రెడీ చేసుకొని మనం ఒక యాప్లో డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అక్కడ పెట్టేసి మనం పాయింట్స్ అన్న తీసుకోవచ్చు. ఆ పాయింట్స్ నుంచి ఇంకేమైనా కొనుక్కోవచ్చు. లేదా ఇంకోటి విషయం, పాయింట్స్ కాకుండా మీరు అందులో నుంచి ఏదో ప్రోడక్ట్ మీకు సమజ్ కాకపోతే ఏదైనా మాకొద్దు ఈ ప్రోడక్ట్ అంటే మీ ఆ పాయింట్స్ కి క్యాష్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. క్యాష్ పాయింట్ లో నుంచి క్యాష్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మీ అకౌంట్ లో వచ్చేస్తాయి క్యాష్. ఏదైనా కొనుక్కోవచ్చు, లేదా పాయింట్స్ క్యాష్ తీసుకోవచ్చు. క్యాష్ కూడా తీసుకోవచ్చు. అంటే టికెట్ లాంటివి ఏమైనా బుక్ చేసుకునే ఆపర్చునిటీ ఇప్పుడు వస్తున్న కాలంలో ఒక 2-3 months లో మీరు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు, మూవీ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆన్లైన్ లో ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు. ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఇదైతే. మీరు చీర కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే షాపింగ్ కూడా ఉంది. షాపింగ్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది. మొత్తం ఒక్కొక్క ఆప్షన్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే మేము టెక్ డ్రివెన్ కంపెనీ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే ఇప్పటి వరకు ఏమేమి ఉన్నాయి యాప్ లో, ఏమేమి తీసుకోవచ్చు? అన్ని ఇప్పుడు దాకా అయితే ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టేషనరీ, బుక్స్, మన ఏదైనా కంపోస్టింగ్ మెటీరియల్, ఏదైనా గేమ్స్ ఉన్నాయి. అన్ని మన ఇది పేస్ట్, టూత్ పేస్ట్ వస్తాయి కదా, మన ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ వస్తాయి. సో అన్ని ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మేము పెడుతున్నాము. ఇంకోటి లోకల్ బిజినెసెస్, లోకల్ ఇప్పుడు తెలంగాణలో ఏదైనా లోకల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్ట్ ఉంటారు కదా, వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదు. ఏదైనా చిన్న బిజినెస్ చేయడం వాళ్ళకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే వాళ్ళు అమ్మలేరు. సో దే కెన్ కమ్ అండ్ సేల్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్. వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లలో కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఈ యాప్, గుడి బ్యాగ్ యాప్ తెలుసు. స్లమ్ ఏరియాలలో తెలీదు. దాని నుంచి ముందుకు తీసుకెళ్ళాలి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం స్లమ్ లో కాదు. మెయిన్ గా ఎక్కడ వస్తుంది చెత్త, ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కువ అంటే స్లమ్ నుంచి వస్తుంది. స్లమ్ నుంచి రాదు, అదే పర్సెప్షన్ రాంగ్ ఉందండి అందరికీ. స్లమ్ నుంచి రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. చాలా పెద్ద చెత్త వచ్చేసి మార్కెట్ ప్లేస్ నుంచి మనం బుక్ చేస్తాం ఆర్డర్స్. స్లమ్ నుంచి వాళ్ళు తినేయడం, మార్నింగ్ ఒక కర్రీ తీసుకుంటే ఏదైనా వెజిటేబుల్ తీసుకువచ్చి సాయంత్రం తిని అదే వండుకుంటారు. వాళ్ళు ఆన్లైన్ నుంచి ఏం కొనుక్కోరు. ఇప్పుడు మీరు ఆన్లైన్ నుంచి కొనుక్కున్న వేస్టేజ్ చాలా ఉంది. మీరు ఒక ఫోన్ ఆర్డర్ చేసినాం అనుకోండి, ఆన్లైన్ లో ఫోన్ వస్తుంది, ఫోన్ లో డబ్బా ఉంటది, మళ్ళీ దాంట్లో ఏం చేస్తారు, ప్యాకింగ్ మళ్ళీ ఒక కవర్ చేస్తారు, మళ్ళీ ఇంకో బాక్స్ లో ప్యాక్ చేస్తారు. అది చెత్త అండి. అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. దట్ ఈస్ వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాటర్ దట్. అది ఎలా మనము యూజ్ లో తీసుకురావచ్చు అని మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లోనే మీరు చూస్తే ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో మీరు వెళ్తే ఏదైనా కమ్యూనిటీ తీసుకోండి, మీరు ఒకవేళ 2000-3000 అపార్ట్మెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఖాళీ ఒక బ్యాగ్ లో వేసి ప్యాక్ చేసుకొని కింద వేసేస్తారు. దానికి సెగ్రిగేషన్ ఎవరు చేయాలండి? ఎవరు చేయలేరు. ఎందుకంటే ఒక్కసారి వెట్ డ్రై ఒక బ్యాగ్ లో వచ్చిన తర్వాత ఎంత పెద్ద మనిషి అయినా, ఎవరైనా ఉండని, మన GHMC వాళ్ళు కూడా ఉండని, ఎవరు సెగ్రిగేట్ చేయలేరు. అందుకే ఆ ల్యాండ్ ఫీల్డ్స్ మీరు ఎక్కడైనా వెళ్ళిపోండి, మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా 2-4-5 kilometers లో ఒక ల్యాండ్ ఫీల్డ్ ఉంటుంది. నేను ఎక్కడ ఉంటున్నా బల్లగూడలో, నా ఇంటి వాళ్ళే చెత్త మౌంటైన్ ఉంది. సో నేనైతే దానికి ఏం పిలుస్తానంటే మ్యాన్ మేడ్ మౌంటైన్ పిలుస్తాను. ఇప్పుడు వచ్చిన కాలంలో మన పిల్లలకి ఏం చెప్తాం, ఇది మ్యాన్ మేడ్ మౌంటైన్ అని. ఒక మౌంట్ ఎవరెస్ట్ కానీ ఏదైనా పేర్లు ఇచ్చేద్దాం అందరికి. ఎందుకంటే చెత్త ఎంతవరకు మీరు వేస్తారో ఎంతవరకు అది పెరుగుతుంది. చాలా పెద్ద ప్రాబ్లం. బెంగళూరులో మీరు న్యూస్ చూస్తే, బెంగళూరులో ఇష్యూ ఈ రోజుకి నడుస్తుంది. హైదరాబాద్ లో మీరు జవహర్ నగర్ వెళ్ళిపోండి, సరే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. చెత్త అయితే ఇక్కడ మనుషులు ఉన్నారు,
అక్కడ చెత్త కంపల్సరీ ఉంటుంది. అవును. కంపల్సరీ ఉంటుంది. ఆ చెత్తకి మనం ఎలా ఆపాలి? హ్మ్. మనం ఆపితేనే అది ఆగుతుంది. ఆగుతది. ఇంకెవరో చేస్తుర్రు చే కదా అని చేయరు. చూడడానికి వీల్లేదు. గవర్నమెంట్‌కి మనం చెప్తే గవర్నమెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. లాస్ తీసుకురావచ్చు. హ్మ్. కానీ మీ చెత్త అయితే ఇంటి దగ్గరొచ్చి బాబు ఇలా చేయండి, అలా చేయండి చెప్తే మాత్రమే చేయగలుగుతది. అవును. కానీ మీ ఫోర్సబుల్ అయితే ఎవరేం చేయలేరు. హ్మ్. లేడీస్‌కైతే ఇదొక మంచి ఆపర్చునిటీ. మంచిగా చెత్తను జమ చేసుకొని, పాయింట్స్ తీసుకొని షాపింగ్ గూడా చేసుకోవచ్చు. చాలా మంచి చాలా ఆలోచన చాలా. ఇది. మనము మీ ఛానల్ పరంగా హ్మ్. నేను ఒక మెసేజ్ అందరికీ ఇవ్వాలి అని చెప్పండి. అనిపిస్తున్నాను. ఈ చెత్తని ఎప్పుడు మనము ఆ చెత్త విషయం మైండ్ నుంచి తీసేస్తే హ్మ్. అప్పుడే ఇది ఆగుతది. హ్మ్. మనం దీనికి ఒక రా మెటీరియల్ అని రా ఒక మెటీరియల్ అని చెప్పాలి. చెత్త చెప్పాలి. అనకూడదు. చెత్త అనకూడదు. హ్మ్. మీ మెసేజ్ పరంగా హ్మ్. మీరందరు లేడీస్‌కి హ్మ్. అందరికీ హ్మ్. 100 సార్లు మీరు చెత్త కాకుండా చెప్తే హ్మ్. రా మెటీరియల్ రా అంటే మెటీరియల్. ఎందుకంటే ఈ మెటీరియల్ మళ్ళీ రీసైకిల్ కంపెనీకి ఎళ్తది. హ్మ్. మళ్ళీ మీకే వస్తది రిటర్న్. అవును. మనం చెట్లు కట్ చేయొద్దు, హ్మ్. అది చేయొద్దు అని మనం అందరు చెప్తాం. హ్మ్. కానీ మీరు ఒక ప్యాకింగ్ మెటీరియల్ తెప్పించుకున్నప్పుడు హ్మ్. ఆ బాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? హ్మ్. ఆ చెట్టు కట్ చేస్తేనే వస్తుంది కదా! అవును. మనం అది కట్ చేయొద్దంటే మళ్ళీ ఇది రిటర్న్ రీసైకిల్‌కి ఎళ్ళాలి. హ్మ్. అందుకు ఆ చెట్టు కట్ అయ్యదు మళ్ళీ. ఒక మంచి ఆలోచన అండి. ఇది ఇంకొకటేందంటే, ఇది చాలా మందికి తెలీదుగా. ముఖ్యంగా నాకు తెలీదనే విషయం గూడా మీకు చెప్పిన. యాప్ డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఇప్పుడు నేను గూడా జేసుకుంటా. చేసుకొని ఈ రోజు నుంచే, రేపు నుంచి గాదు, ఈ రోజు నుంచే నేను స్టార్ట్ జేస్తా. ప్లాస్టిక్‌ను జమ జేసుకోవడం. అయితే ఇంకా చాలా మందికి తెలీదనమాట. ఇప్పుడు నాకు నేను ఒక ఛానెల్‌లో పనిజేస్తున్నా గాబట్టి, ఒకరు నాకు చెప్తే నాకు దెలిసింది. కాబట్టి నాకు తెలిసింది. చాలా మందికి లేడీస్‌కి తెలీదు. మన ఛానల్ ద్వారా గూడా కొంతమందికి తెలుస్తుంది. కాకపోతే ఇంకా ఎక్కువ తెలవాలి. అప్పుడేం జేయాలి మేము? అంటే మీది ఇట్లాంటి మీ ఒక్కరిదే గాదు. ఇలాంటి చెత్త అది చెప్పారు గదా! రా రా మెటీరియల్ మెటీరియల్. రా మెటీరియల్ బయట పడేయకుండా ఇలా కలెక్ట్ జేసుకుంటే మనకు పాయింట్స్ ఒస్తాయి. ఆ పాయింట్స్‌తో మనం ఏదైనా షాపింగ్ జేసుకోవచ్చు. ఇది మంచి పాయింట్. ఎందుకంటే షాపింగ్ అంటే ఎవరైనా సరే జమ జేస్తారు. చిన్న పిల్లలు గూడా జమ జేస్తారు. అది మంచి ఆలోచన. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మీ యాప్ నుంచి, మీ కంపెనీ నుంచి ఎలాంటి ఆలోచనలు తీసుకోబోతున్నారు ఇంకా? ప్రజల్లోకెళ్ళాలంటే? ఇప్పుడు మేము వస్తున్న న్యూ ఆహ్, మన ఇది స్కూల్స్ హ్మ్. మన స్టార్ట్ అయితుంది జూలై నుంచి హ్మ్. జూలై నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితుంది. హ్మ్. ఇది మేము స్కూల్స్‌కి తీసుకెళ్తున్నాము. హ్మ్. మెయిన్‌గా తీసుకెళ్లాల్సింది పిల్లల పిల్లల్లో నుంచే. దగ్గర. సో, స్కూల్స్‌కి తీసుకెళ్తే వాళ్ళు డిఫరెంట్ సొసైటీస్ నుంచి డిఫరెంట్ ఏరియా నుంచి వస్తారు. అవును. ఇప్పుడు ఒక స్కూల్‌కి నేను పోయి మనం మాట్లాడితే హ్మ్. స్కూల్స్ ముంగట రావాలి. అవును. ఇది మేము స్కూల్స్ గూడా మేమేం చెప్తున్నామంటే స్కూల్స్‌లో దే డూ డ్రైవ్స్. ఆ! ఒక 1 ఇయర్‌లో మీ మీ పాప ఉన్నా లేకపోతే ఎవరైనా పిల్లలున్న స్కూల్స్‌లో హ్మ్. స్కూల్స్‌లో ఒక సంవత్సరంలో 2 సార్లు ఏం చేస్తారంటే మీరు పాత బుక్స్ లేకపోతే ఏదైనా తీసుకురండి స్కూల్‌కి. ఐటీసీ వాళ్ళొస్తారు. చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. చాలా మంచి పని చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు ఒక పెన్సిలో, బుక్కో ఇస్తారు అందరికి. ఒక హ్మ్. సర్టిఫికేట్ ఇస్తున్నారు. హ్మ్. సరే, మేము కూడా ఏం చెప్తామంటే సరే మీరు స్కూల్‌కి తీసుకురాకండి. హ్మ్. మేమే మీ ఇంటి దగ్గరొచ్చి తీసుకుంటాము. హ్మ్. ఇంకోటి బుక్స్ కాకుండా ఏదైనా మెటీరియల్‌ని తీసుకుంటాం. హ్మ్. ఆ పిల్లల నుంచి మనం స్టార్టింగ్ డే 1 నుంచి మనం అలవాటు చేస్తే అలవాటు చేస్తే హ్మ్. ఆ జనరేషన్ టు జనరేషన్ ఆ హ్యాబిట్‌లో ఉంటారు. అలవాటయిపోతుంది. ఇప్పుడు మీరున్నారు, మేమున్నాము. ఇప్పుడు మేము సరే 37, 38 ఇయర్స్‌లో వచ్చేసినాము. హ్మ్. సడెన్‌గా మనకి ఒక న్యూ జర్నీ చాలు చేయాలంటే కొంచెం హ్మ్. కష్టం అయితుంది. అవును. అయితది. సడెన్‌గా ఎవరైనా సారీ యేసుకున్న వాళ్ళకి వెస్టర్న్ ఏమంటే ఎయ్యరు. ఎవరికైనా సరే అంతే ప్రాబ్లమ్ కొంచెం సరే అలవాటు కొంచెం టైం పడతది. పడుతుంది. కానీ పిల్లలకి మోల్డ్ ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. పిల్లలకి మనం చూపియొచ్చు. ఇది చేసుకుంటే మీకు కాకుండా ఈ నేచర్‌కి ఎంత అవును. ప్లస్ పాయింట్ ఉంది. పిల్లల్లో పోటీతత్వం గూడా పెరుగుతుంది. ఎందుకంటే పెరుగుతుంది. నేనింత రా మెటీరియల్ జమ చేసినా, జమ చేసుకొని. నేనింత చేసినా అని పోటీతత్వం ఫీజ్ పెరుగుతుంది. గూడా వాళ్ళు అప్పుడు వాళ్ళకి రా మెటీరియల్ లాగా కనిపియదు. అది పాయింట్స్ లాగానే పాయింట్ కనిపిస్తది అప్పుడు పిల్లలకి గూడా. మేమేం చేస్తున్నామంటే, మేము పిల్లలకి ఏం చెప్తున్నాము, ఒక 1 ఇయర్‌ల మేమెంత కలెక్ట్ చేసినారు మీరు, హ్మ్. ఆ కలెక్ట్ చేసుకున్న పాయింట్స్‌కి హ్మ్. మీరొక స్కూల్ డ్రెస్ కొనుక్కోవచ్చు. కొనుక్కోవచ్చు.
అయితే వాళ్ళ ఒక ఆ, నేను ఇది చెయ్యాలి, ఉమ్, ఎందుకంటే మేము బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాము. అవును అగర్వాల్ అంటే మార్వాడి. అవును. కానీ మీరు మార్వాడి అయ్యుండి ఈ ఈ బిజినెస్‌లోకి వచ్చిర్రు అది చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే చాలా వరకు షాప్స్, బట్టలు లేకపోతే స్టీల్ షాప్స్ ఇలాంటివే చూసినా నేను గానీ రా మెటీరియల్ అనేది చాలా తక్కువ. చాలా నా జర్నీ వెరీ డిఫికల్ట్ జర్నీ హ్మ్. ఉండే నాది. ఎందుకంటే హ్మ్. మా ఫ్యామిలీ బిజినెస్ డిఫరెంట్ ఉండే. అవును. హ్మ్. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. చేయలేదా? హ్మ్. ఎందుకంటే చెత్త అంటే హ్మ్. ఎవరు చేయి పెట్టరు. అవును. నా విజన్ డిఫరెంట్ ఉండే. హ్మ్. వాళ్ళకి అర్థం చేపియాలంటే ఇట్ వాజ్ అ వెరీ బిగ్ టాస్క్. అవును. నా వైఫ్ ఉండని, నా పిల్లలు ఉండని, నా మదర్ ఫాదర్ ఉండని, ఎవరైనా హ్మ్. ఉండని. హ్మ్. ఎందుకంటే సమాజంలో ఏం చెప్పాలి? ఓకే. మీ పెద్ద కొడుకు ఏం చేస్తుండు? హ్మ్. చెత్త పని చేస్తుండా? ఇంటికి వెళ్ళి చెత్త తీసుకుంటున్నారా? హ్మ్. ఎందుకంటే ఆ పేరే అలా ఉంది. హ్మ్. ఆ కానీ పేరే అలా ఉంది. కానీ సమాజానికి పెద్ద మెసేజ్ ఇస్తున్నారు మీరు. అది కొంచెం కాలం తర్వాత, టైం ఇప్పుడు కాదు, పడుతుంది. టైం పడుతుంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సరే హ్మ్. ఏం చేస్తుండు, ఎందుకు చేస్తుండు, దేనికోసం చేస్తుండు. హ్మ్. ఎందుకంటే అన్నిటికీ చేయాలంటే పైసా కావాలి. అవును. మనం సరే గుడ్ మెసేజ్ ఇస్తున్నాము, హ్మ్. మంచి పని చేస్తున్నాము, అందరికీ తెలుసు. హ్మ్. కానీ ఇది చేయడానికి, ఇది బిల్డ్ చేయడానికి ఒక్కరోజు 2 రోజులు కాదు పని. కాని పని అసలు. ఎవ్రీ డే యూ నీడ్ టు స్పెండ్ సంథింగ్. అవును. టైం కాకుండా మనీ కూడా స్పెండ్ చేయాలి. అవును. ఫ్యామిలీ కూడా మనం చాలా సారి సాక్రిఫైస్ చేయాలి. హ్మ్. మామూలుగా తీసుకెళ్తా ఉంటారు కదా! స్క్రాపు. దాంట్లో లాస్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి అది పాడైపోయేది కదా! కాదు కాబట్టి లాస్ ఉండదు. మీరు చేసే బిజినెస్ ఏంటంటే పెట్టుకునే వర్కర్సే కావచ్చు, వ్యాన్లు ఉంటాయి కదా! దానికోసం కావచ్చు, దేనికైనా మీరు మనీ పెట్టాల్సి ఉంటుంది. 100% ఇప్పుడు నా దగ్గర అన్ని ఈవీ వెహికల్స్ ఉన్నాయి మా కంపెనీలో. హ్మ్. మేము పెట్రోల్ వెహికల్స్ వాడము. హ్మ్. ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతాం. హ్మ్. ఇప్పుడు దాదాపు మేము మా కంపెనీలో 30 మెంబర్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నాము. హ్మ్. 30 మెంబర్స్ ఉన్నారా? 30 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నాము. హుహు. అంటే సెగ్రిగేషన్ టీమ్ ఉంటది. హ్మ్. మా కెప్టెన్స్ ఉంటారు. పోయి హ్మ్. తీసుకురావడానికి హ్మ్. మనుషులుంటారు. హ్మ్. వెహికల్స్ ఉంటారు. ఆపరేషన్స్ హెడ్, టెక్ టీమ్ ఉంది. ఓకే. అంత కస్టమర్ కేర్ కూడా ఉన్నారు. మీరు ఆలోచించండి, కస్టమర్ కేర్. కస్టమర్ కేర్ కూడా ఉంటది. ఓకే. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా హ్మ్. మీరు కస్టమర్ కేర్‌కి కాల్ కూడా చేసుకోవచ్చు. ఓకే. యాప్ పేరు ఒకసారి మనకు చెప్పగలుగుతారా? మంచిగా. యాప్ పేరు వచ్చేసి గుడీ బ్యాగ్, GOOD హ్మ్. EEBAG గుడీ హ్మ్. బ్యాగ్ అని పేరుంది. హ్మ్. మీరు ప్లే స్టోర్, ఆండ్రాయిడ్‌కి వెళ్ళి హ్మ్. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు హాయిగా. ఓకే. అందరికీ జనాలకి ఒకటే మేము చెప్తున్నాము. హ్మ్. ఇంత చేసిన తర్వాత కూడా హ్మ్. వాళ్ళు అర్థం చేసుకోకపోతే హ్మ్. వచ్చిన వచ్చిన కాలంలో మనము ఎండ ఎంత పెరుగుతుంది, ఓకే. అవును. ఫ్లడ్స్ వస్తున్నాయి, అవును. ఎర్త్‌క్వేక్ వస్తున్నాయి, హ్మ్. ఇంకా పెరుగుతుంది. పెరుగుతుంది. దీనికి డెలివరీ చార్జెస్ ఏమన్నా ఉంటాయా? అంటే మేము జమ చేసిన అక్కడ రా మెటీరియల్ ఉంది కదా! జమ చేసిన తర్వాత మేము బుక్ చేసుకుంటాం మీరు తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఏమైనా డెలివరీ చార్జెస్ అలా ఏమన్నా ఏం ఉంటాయా? డెలివరీ చార్జెస్ లేదు. లేవా? ఫ్రీ. ఫ్రీ. ఓకే. ఫ్రీ అన్ని ఇస్తున్నాము. అన్ని అన్నీ ఫ్రీ. అన్ని ఇంత మంచిగా ఇచ్చిన తర్వాత ఎవరన్నా వదులుకుంటారా అండి? వదులుకోరు. నేనైతే ఇప్పుడు ఈ రోజే చేసేసుకుంటా యాప్ డౌన్‌లోడ్. వదుకోలు. కానీ అందరికీ తెలియాలి. తెలియాలి. హ్మ్. అందరికీ అర్థం కావాలి. హ్మ్. ఇది కాకుండా ద ఫస్ట్ థింగ్ దే నీడ్ టు అండర్‌స్టాండ్ హ్మ్. వాళ్ళు ఎవరి కోసం కాదు. హ్మ్. వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు. ఓకే. నేను వేరే వాళ్ళ కోసం చేస్తున్నాను, లేకపోతే ఎవరికి ఈ గుడీ బ్యాగ్ కోసం చేస్తున్నారు కాదు. కాదు. హెల్త్‌కి, మీ హెల్త్ కోసం ఇది చేస్తున్నారు. అవును. ఎవ్రీ డే మీరు తింటున్న ఫుడ్డు, హ్మ్. ఏమైనా తాగుతున్నారో అన్నీ ప్లాస్టిక్‌లో వస్తుంది. అవును. ప్రతి ఒక్కటి. ప్రతి ఒక్కటి ప్లాస్టిక్‌లో వస్తుంది. హ్మ్. ఇందులో మార్పు రావాలంటే ఏం చేయాలి? మార్పు అంటే అది అంటే మన ప్లాస్టిక్ వాడకుండా ఆర్గానిక్ బ్యాగ్స్ కావచ్చు. చాలా వచ్చినాయి మార్కెట్‌లో. మరి అవి అందుబాటులోకి రావాలంటే ఏం చేయాలి? అది ఇనిషియేటివ్, సెల్ఫ్ ఇనిషియేటివ్. వింటలేరు ఎంతమంది ఏం చెప్పినా. సెల్ఫ్ ప్లాస్టిక్ ఇనిషియేటివ్. అనేది మంచిది కాదు అని ఎంతమంది చెప్పినా అది అందరికీ తెలుసు. హ్మ్. అందరికీ అన్నీ తెలుసు. హ్మ్. మనకి తెలుసు సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తదని.
దానిపైన ఇంత పెద్ద పెద్ద అక్షరం నుంచి సిగరెట్ పైన బాక్స్ పైన క్యాన్సర్ అని రాసి ఉంటుంది. అవును. మళ్ళీ కూడా మనుషులు తాగుతున్నారు. తాగుతున్నారు. అందరికీ తెలుసు. మీరు ఏదైనా వైన్స్ తాగొద్దని అందరి పైన రాసి ఉంది. గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ అనేది తీసుకుంటున్నారు. అందరు వచ్చి చెప్తున్నారు ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని. కానీ ఇది సెల్ఫ్ నుంచి రావాలి. సరే ఇది రావాలి. చేయొద్దు, ఇది ఓకే. నేను చేస్తున్నాను ఉమ్. అని ఉండాలి. ఉమ్. అప్పటిదాకా బ్యాగ్ ఒకసారి మనకు చూపిస్తారా? ఇది బ్యాగ్ ఉంటుంది. ఇలాంటిది బ్యాగ్ మేము ఇస్తాము. ఉమ్. బ్యాగ్ ఇస్తున్నా గుడి బ్యాగ్ అని ఒక ఇది ఫ్రీ. ఉమ్. బ్యాగ్ కూడా మేము ఫ్రీ ఫ్రీగా ఇస్తాము. ఇచ్చేస్తాం. బ్యాగ్ కూడా ఫ్రీ ఇస్తాము. ఉమ్. ఫస్ట్ మీరు ఆర్డర్ బుక్ చేసుకుంటే ఉమ్. డౌన్లోడ్ చేసిన తర్వాత ఉమ్. ఈ బ్యాగ్ కూడా మేము ఫ్రీ ఇస్తాము. ఉమ్. బ్యాగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు చాలా ఎన్ని కేజెస్ వస్తుంది దాంట్లో? ఇంట్లో 4 to 5 kgs ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కదా. ఉమ్. అయితే 4-5 kgs దాకా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఈ బ్యాగ్ మేము వచ్చి మళ్ళీ మీకు మీ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఇంకొకటి కొత్త బ్యాగ్ ఇస్తారా ఇప్పుడు? ఈ రీఫిల్ బ్యాగ్ అంటే ఇందులో ఉన్న మెటీరియల్ మా అబ్బాయి ఏం చేస్తాడు షిఫ్ట్ చేసుకుంటారు. Shift ఈ బ్యాగ్ చేసుకొని. మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. ఓకే. రేపటికల్లా ఏదైనా పాడైపోయినా లేకపోతే ఎక్కడైనా బ్యాగ్ చిరిగిపోయినా ఉమ్. మీరు మళ్ళీ ఇంకొక బ్యాగ్ కొత్త బ్యాగ్ ఇస్తారన్నమాట. ఇచ్చేస్తాం. ఓకే. కానీ ఈ బ్యాగ్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. మీరు ఇవ్వాలి. చినిగిపోయిన బ్యాగ్ లేకపోతే పాడైన బ్యాగ్ రిటర్న్ ఏదైనా సరే రిటర్న్ మీకు ఇచ్చేసి ఇచ్చేసి మళ్ళీ న్యూ మళ్ళీ బ్యాగ్ తీసేసుకోవాలి. కాడు మీరు లేదు మీ దగ్గర బ్యాగ్ అంటే మళ్ళీ మీరు కొనుక్కోవాలి. బ్యాగ్ కొనుక్కోవాలి. ఫస్ట్ టైం ఫ్రీ. ఎంత చార్జ్ చేస్తారు? 25 రూపీస్. 25 రూపీస్. ఓకే. తీసుకోవచ్చు అయితే 25 రూపీస్ అండి. ఎందుకంటే మీరు సిలిండర్ తీసుకుంటారు. ఉమ్. ఆ సిలిండర్ మీ దగ్గర ఎక్కడైనా మిస్ప్లేస్ అయిపోతే మళ్ళీ కొత్త సిలిండర్ కి అయితే మీరు ఉమ్. కొనుక్కోవాలి కదా. అవును. సేమ్ అదే అంటే సిస్టమ్. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇనుము ఉంటది కదా, ఇనుము కూడా తీసుకుంటారు అని చెప్పారు కదా మీరు. ఇనుప రాడ్లు అన్ని తీసుకుంటారు కదా. అన్ని. మార్కెట్ లో ఉండే రేట్ తో పోలిస్తే మీ రేట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ప్లాస్టికే కావచ్చు, ఇనుమే కావచ్చు, అవును. ఏదైనా ప్లాస్టిక్. మా దాంట్లో ఇంకో కాన్సెప్ట్ ఏముందంటే ఇది మీరు ఇంట్లో వచ్చిన అన్ని మిక్స్ ప్లాస్టిక్ కార్డ్బోర్డ్ అన్ని వేసేస్తారు. కానీ చాలా మంది దగ్గర న్యూస్ పేపర్స్ ఉంటాయి. అవును. అప్పుడు ఎలా చేయాలి? అయితే మా యాప్ లోనే ఉమ్. అన్ని డిఫరెంట్ ఐటమ్ కి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఉమ్. ఒకవేళ మీ దగ్గర న్యూస్ పేపర్ ఉందనుకోండి, ఉమ్. ఇప్పుడున్న మార్కెట్ లో 13 రూపీస్ నడుస్తుంది అనుకోండి, అవును. మేము 13 రూపీస్ ఇస్తాము. 13 పాయింట్స్ ఇస్తాం పర్ కేజీకి. ఉమ్. మీ దగ్గర ఈ వేస్ట్ ఉంది అనుకోండి, ఉమ్. అంటే ఎలక్ట్రానిక్ ఏదైనా ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, ఉమ్. దానికి కూడా సపరేట్ ఉంది. సపరేట్ రేట్లు. సపరేట్ రేట్. అంటే మార్కెట్ ఏం రేట్ ఉందో అది రేట్ మాత్రమే ఇస్తాం. కానీ దానిలో వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ కావాలి. ఒక 10 kgs మినిమం ఉండాలి. అప్పుడే మేము ఇవ్వచ్చు. ఒక 1 kg 2 kgs అంటే ఇవ్వలేము. అది దీనిలోనే వస్తుంది, బ్యాగ్ లోనే, మిక్స్ వేస్ట్ లోనే వస్తుంది. మిక్స్ వేస్ట్ లో ఎంత తీసుకుంటారు కేజీకి? ఇది 2 పాయింట్స్ పర్ కేజీ. 2 పాయింట్స్ పర్ కేజీ. అవును. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత మంచి మెసేజ్ అంటే ఇది చాలా మందికి ఉపయోగపడే విషయం అన్నమాట. చాలా మందికి తెలియదు. అంత మంచి మెసేజ్ ను మీరు మాకు అందించారు మా ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు అభిషేక్ అగర్వాల్ ఈరోజు మనకు అంటే ఇక లేడీస్కి ఎంత మంచి మెసేజ్ ఇచ్చారా. ప్రతి ఒక్కరు లేడీస్ ఈ మెసేజ్ను ఉపయోగించుకొని చెత్త ఎవ్వరు పడేయకండి. అదంతా మనకు గుడి బ్యాగ్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ రా మెటీరియల్ని ఒక సంచిలో దాపెట్టుకుంటే మీకు పాయింట్స్ వస్తాయి. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని పాయింట్స్ చేసుకొని షాపింగ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.